జై శ్రీమన్నారాయణ. చాణక్యుని నీతి ప్రకారం సంపద ఇవ్వలేదని ఎవరు కూడా బాధపడొద్దు. కానీ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విలువలు, పిల్లల బలమైనటువంటి భవిష్యత్తు కోసం ఇవి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది అట్రాక్షన్. మగవాళ్ళు ఒక స్త్రీని చూసినప్పుడు వారి ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. అంటే ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం, అమ్మాయిలు వేషధారణ, అట్లాగే ఆ, సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమైనటువంటి డ్రెస్ అలంకరణ కొందరు అమ్మాయిలు చేసుకోవటం, అక్కడ దానికి అబ్బాయిలు ఆ, ఏదో ఏదో అనుకోవటం. అప్పటి నుంచి వారి మెదడులో ప్రకృతిగా స్త్రీల అందం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది వారికి ఒక ఎమోషన్ లాంటిదని చాణక్యుడు చెప్తారు. అందుకే పెళ్ళైన తర్వాత పరాయి స్త్రీలతో మాట్లాడతారు. ఇంకా పెళ్ళైన తర్వాత ఎవరి జీవితంలోనైనా ఒక్కరే ఉంటారు కదండి. అలాంటి సమయంలో కొందరికి బోర్ కొడుతుంది. ఈ మైండ్ సెట్ను ఎలాగైనా మార్చుకోవాలని పరాయి స్త్రీలతో మాట్లాడటం మొదలు పెడతారని చాణక్యుడు చెప్తారు. ఇక ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీ కన్నా బయట వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తారండి. మరి కొంతమంది మగవాళ్ళు కొత్తదనం కోరుకుంటారు. వారికి ఇక రోజు రోజుకి కొత్తగానే ఉండాలి. మరి ఇలాంటి వాళ్ళు భార్యల కంటే పరాయి స్త్రీలతో బయటకు వెళ్ళి సమయం గడుపుతుంటారు. అంతే కదండి. మరి ఇక్కడ రెండవది సంస్కారం. పిల్లలలో మంచి అలవాట్లు, ధర్మము, సామాజిక విలువలు, నీతిని ముందు నుంచే పెంపొందించాలంటే తల్లిదండ్రులు కూడా ఆ విషయాలను తెలుసుకోవాలి. వాళ్ళు కూడా కొంత ఆచరించాలి. అప్పుడు వారిని అనుకరిస్తారు పిల్లలు. మంచి విలువలను అలవాటు చేసుకున్నటువంటి పిల్లలు సుసంపన్నమైనటువంటి సమర్థవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అంతే కదండి. సుఖ సంతోషాలతో ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా వాళ్ళకు ఉంటాయి. పెళ్ళయ్యాక భార్యలు అబ్బాయిలతో మాట్లాడతారు. ఈ అలవాటు భర్తలకు నచ్చక వీరు కూడా పరాయి స్త్రీలతో మాట్లాడడం మొదలు పెడతారు. వారి కంటే వీరు ఇంకా ఎక్కువగా చేస్తారు. మరి ఇది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లాంటివి కూడదు అనేటటువంటి విధంగా చాణక్యుడు చెప్తున్నారు. మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.